నమస్కారం అందరికీ జై శ్రీరామ్. సో ఇప్పుడు నేను రియాక్షన్ తీబి వచ్చేసి సారీ మజా మజా లిరికల్ వీడియో సాంగ్ ఫ్రమ్ పెద్ది మూవీ. సో మనందరు తెలుసు. సో ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఇజ్ ఇట్ మజా మజా ఆర్ సంథింగ్. మనందరు తెలుసు ఇట్ వాస్ రామ్ చరణ్ గారిది అండ్ జాన్వీ కపూర్ గారిది. సో లెట్స్ సీ మనం దీని ట్రైలర్ హెల్లెల్లో సాంగ్ తీసామన్నమాట, ఫిష్ ట్రైలర్ అవన్నీ. సో లెట్స్ సీ అండ్ దిస్ వాజ్ ద థర్డ్ వన్. సో స్టార్ట్. లిరికల్ వీడియో సాంగ్ తెలుగు వర్షన్. కండరాలైతే నిప్పువానే నాలో నెత్తుటేరైతే భూగోళానే ఆపే సత్తా నా సుత్తే విశ్వాన్ని పేల్చే విస్ఫులింగానే నాకు నేనే చాలోయ్ నామే నాదన్నవ్వాలోయ్ నాదమ్మే నారుమ్మవ్వాలోయ్ రాటుదేలాలో నాపై చెమటే మండుతుంది, నాకై ముడి చమురై ఆశగా వెళ్ళ ఆపై మనసు బుస కొడుతుందో బడబాగ్నే. ఓ ఆవేశానికి అరుపుదేనికి చారుపు మట్టుకే చాలుగా, ఓ ఆక్రోశానికి అణచివేతకి చివరి మలుపిక చూపగా ఒక్కో పట్టు ఒక్కొక్క మెట్టుగా ఎక్కే తట్టు నా పట్టు పట్టానా ఏ కష్టాలైనా నా పారాల కింద నేనొక తిట్టు ఒక్కొక్క బొట్టులాగా హెదిద్దే తట్టు నేనొట్టు పెట్టానా నాకు ఏ రోజును నీరాజనం పట్టేదాడున్నా కట్టే కాలేలోగా నాకు నేనే చాలోయ్ నామే నాదన్నవ్వాలోయ్ నాదమ్మే నారుమ్మవ్వాలోయ్ రాటుదేలాలో అసలు మాస్ ఇన్కమింగ్. అసలు ఆల్రెడీ మన ట్రైలర్ హెల్లెల్లో సాంగ్ ఒక రేంజ్లో ఉంది అంటే ఇది అసలు ఇంకో రేంజ్లో ఉంది. అసలు ఈ పెద్ద మూవీలో ఈ సాంగ్ అయితే మాస్ ఉంది అసలు. అండ్ లెట్స్ సీ ఈ లిరికల్ అయితే తను మొత్తం ఎలా ఉందంటే అందులో తను మొత్తం ఎంత కష్టపడ్డావు రామ్ చరణ్, డీప్ ఇన్వాల్వ్మెంట్ అవన్నీ కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే బీట్స్, విజువల్స్, ఎనర్జీ మొత్తం ఓవరాల్ తన రామ్ చరణ్ చేసిందంతా దే ఆర్ షోయింగ్ ఎవ్రీథింగ్ వర్క్డ్ అనమాట అక్కడ. సో ఈ సాంగ్ వచ్చేసి ప్యూర్ థియేటర్ వైబ్ ఇచ్చేస్తుందని.
ఇంకేంటిది, నాకైతే ఫుల్ మాస్ అనిపించింది ఈ సాంగ్. ప్రతి సీన్స్, ప్రతి వాళ్ళు ఒక్కొక్కటి షూటింగ్ ఎలా తీస్తారు, ప్రతి ఒక్కటి ఇన్వాల్వ్మెంట్ చాలా గ్రేట్ ఉంది. సో హ్యాట్స్ ఆఫ్. అండ్ మంచి హిట్ అవ్వాలనుకుంటున్నా. అండ్ June 4th రిలీజ్ డేట్ ఉంది. సో లెట్స్ సీ, టుడే ఈస్ June. ఇట్స్ ఓకే. సో నా రియాక్షన్ ఎలా ఉంది, ఇది ఒక లిరికల్ సాంగ్ అనమాట. నాట్ ఆల్మోస్ట్ అనమాట. వాళ్ళు షూటింగ్ సీన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు చూపించారు. సో ఎవ్రీథింగ్ మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నా రియాక్షన్ ఎలా ఉందో, నేను ఓవర్గా రియాక్ట్ అయిపోలేను ప్రతిదానికి. సో కామన్ పీపుల్ ఎలా రియాక్ట్ చేస్తే నేను అంతే ఇవ్వగలుగుతాను. సో చేసి అంత రియాక్షన్ నా నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు మీరు. ఐ ఫీల్ ఇన్సైడ్ అనమాట. నేను ఇన్సైడ్ ఫీల్ అవుతాను. ఐ ఫీల్ ఎక్స్ట్రా ఓవర్ రియాక్షన్ ఇన్సైడ్ అనమాట, నాట్ అవుట్ సైడ్. సో అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ వాట్ ఎవర్ ఏ రియాక్షన్ యూ కెన్ సీ ఇన్ మై ఫేస్ అనుకుంటా. సో ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. Bye bye.